పచ్చి కొబ్బరితో కొబ్బరి పొడి చేసుకుందామా? నెల రోజులు నిలువుండేటట్టుగా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. చేసుకుందామా? దీనికొక ప్యాన్ పెట్టేసుకొని, ఆ ప్యాన్‌లో పచ్చిశనగపప్పు వేసుకొని ఫస్ట్ పచ్చిశనగపప్పుని వేగనియ్యాలనమాట. దాని తర్వాత నేను మినపప్పు, పొట్టు మినపప్పు వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదన్నా వేసుకోవచ్చు. నేను పొట్టు మినపప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హెల్తీగా అనేసి ఇట్లా పొట్టు మినపప్పు వేసాను. పొట్టు మినపప్పు కూడా కొంచెం ఏగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు. నేను నల్ల నువ్వులు వేసుకున్నాను అనమాట. నా దగ్గర తెల్ల నువ్వులు లేకపోయేసరికి నేను నల్ల నువ్వులు వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి. ఏవైనా వేసుకొని మంచిగా వేగనియాలి. ఇదంతా కొంచెం సిమ్‌లోనే వేయించుకుంటే చాలా మంచిగా వేగుతుందనమాట. అలా వేగిన తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం నూనె పోసుకొని, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఒక టిష్యూ పేపర్‌తో ఎండుమిరపకాయలు తుడుచుకోండి. దాని మీద చాలా డస్ట్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకున్నాననమాట. నేను ఎప్పుడు కూడా మునగాకుని కడిగి ఆరబెట్టుకుంటాననమాట. ఇలాంటి ఫ్రైలలో చేసేటప్పుడు ఇలా వేస్తాననమాట. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా స్టవ్ బంద్ చేసే వేగనియచ్చు. దోరగా ఇలా వేయించేయాలనమాట. ఇవన్నీ కూడా సిమ్‌లోనే వేయించేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిందాన్ని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మన కొబ్బరిని ఇలా నేను వెనక ఉన్న బ్లాక్ పార్ట్‌ని తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోండి. అదే మూకుడులో నూనె పోసుకొని కొబ్బరిని సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఎర్రగా అంటే మరీ ఎర్రగా కాదు, ఏగినలాగా తెలుస్తుంది కదా! అలా ఏగేలాగా మనము వేయించుకోవాలన్నమాట. సిమ్‌లో పెట్టే వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, కొబ్బరిలో మాయిశ్చర్ పోయేటట్టు, అంటే ఆ వాటర్ దాని పోయి డ్రై అయిపోతుందన్నమాట. పచ్చి కొబ్బరి డ్రై అయిపోవాలి. దాని తర్వాత మనం ఇందాక చేసుకున్న పౌడర్ అన్నీ చల్లారిన తర్వాత చింతపండు, ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, కొబ్బరి ఎలా ఏగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసేసుకొని ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించక్కర్లేదు, స్టవ్ బంద్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ తగిన ఉప్పు చూసుకోండి. దాని తర్వాత అదే ప్యాన్‌లో మళ్ళీ నూనె పోసుకొని, పిల్లలకి ఇది కొబ్బరి పొడి అంటే తినరు కదా! వాళ్ళకి కొంచెం పల్లీలు వేసామనుకో, ఇలా పల్లీలు తాలింపేస్తే వాళ్ళు కూడా టేస్టీగా ఉంటుంది. పల్లీల కోసమైనా తింటారనమాట. ఎప్పుడైనా మనం కూరలు చేయనప్పుడు వేడి వేడి అన్నంలో ఇది పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. తాలింపు వేగిన తర్వాత మనం కొబ్బరి పొడి అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఏదైనా టిఫిన్‌లలో కూడా బాగుంటుంది. దోస, ఇడ్లీ, ఉప్మా అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.